నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్పీయు సెనెట్ హాల్లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మేయర్ డాక్టర్ శిరీష 5 సార్లు మేయర్ గా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన మేయర్. అలిపిరికి చేరుకున్న బండ్ల గణేష్ సంకల్ప పాదయాత్ర. ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ నాయకులు. అలిపిరి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మెట్ల మార్గంలో తిరుమలకు పయనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరోలు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. బాలాజీ నర్సింగ్ కళాశాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన ప్రజా సంఘాలు. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న కరస్పాండెంట్ ప్రవీణ్ ను అరెస్టు చేయాలని డిమాండ్. పొంగనూరుకు చేరుకున్న కృష్ణా జలాలు. జలహారతి ఇచ్చి సంతోషం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన మంగళవారం ఉదయం 8 గంటలకు అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ నరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు వృషభాలు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 3వ రోజు ఉదయం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహరూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు చెబుతున్నారు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, విజిఓ గిరిధర్, ఏఈఓ గోపీనాథ్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన మంగళవారం ఉదయం శ్రీ సోమస్కందమూర్తి కామాక్షి అమ్మవారి సమేతంగా భూతవాహనంపై అభయమిచ్చారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. పూర్వం క్రూర భూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుణ్ణి బ్రహ్మదేవుడు ఆ భూతాల నుంచి లోకాలను కాపాడమని వేడుకున్నారు. ఈ కార్యానికి నిర్జన ప్రదేశాలైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు. భూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మ సృష్టిని రక్షిస్తున్నాడని, నాటి నుండి భూతపతిగా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని భక్తుల విశ్వాసం. అందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై అభయమిచ్చారు. అనంతరం ఉదయం 10:30 నుండి 11:30 వరకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. వాహన సేవలో ఆలయ అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ చివరి 5వ బడ్జెట్ సమావేశాలను నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఎస్పీయు సెనెట్ హాల్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వరుసగా 5వ బడ్జెట్ ప్రవేశపెట్టే కౌన్సిల్కి మేయర్గా ఉండే అవకాశం తనకు లభించినందుకు చాలా సంతోషంగా ఉందని, అందరి సహకారంతోనే ఈ గౌరవం లభించిందన్నారు. అందుకు వ్యక్తిగతంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో మేయర్, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు.
తిరుపతి నగరపాలిక కార్పొరేషన్ ఆఖరి కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరుపుకోవడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు మనం 25-26కు సంబంధించిన బడ్జెట్ ను కూడా గత కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఆమోదించుకోవడం జరిగింది. దాదాపు 270 కోట్లతో గత కౌన్సిల్ మీటింగ్ లో గత సంవత్సరం ఆమోదించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ నిధులతో 350 కోట్లకు పెంచుకొని ఆమోదం కొరకు ఈరోజు కౌన్సిల్ సమావేశంలో ఉంచడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. దాదాపు 70 కోట్లు అధికంగా ఈ సంవత్సరం బడ్జెట్ను కూడా పెంచుకోవడం చాలా అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. నగర అభివృద్ధిని ఇకపై పరుగులు పట్టించే విధంగా కలిసికట్టుగా చేయాల్సిన అవసరం తిరుపతి ప్రజానీకానికి ఎంతైనా అవసరం ఉంది. గత ప్రభుత్వ పాలనలో దాదాపు 120 కోట్లు వర్కులు చేసి వాటికి పేమెంట్లు కూడా చెల్లించకపోతే ఈ 1.5 సంవత్సర కాలంలో 120 కోట్లు కూడా విడతల వారీగా కూడా గత ప్రభుత్వంలో చేసిన పనులకు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక 120 కోట్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో బడ్జెట్లో ప్రతిపాదించిన పనులు కూడా వాటితో పాటు చేసుకుంటూ వాటికి కూడా చెల్లించడం జరిగింది. కౌన్సిల్ సమావేశంలో గత 4 సంవత్సరాలుగా 3.5 సంవత్సరంగా మన గౌరవ మేయర్ గారికి ప్రత్యేక స్థానం కూడా కల్పించలేకపోయారు గత ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా. అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా, అదేవిధంగా కార్పొరేటర్లు అందరూ కూడా స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. మైక్లో మాట్లాడే అవకాశాలు గత ప్రభుత్వంలో ప్రతి కార్పొరేటర్ కూడా మైక్ ఇచ్చి మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వలేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక పక్క మేయర్ గారికి తగిన గౌరవం కల్పించాం. మేయర్ స్థానంలో మేయర్ గారిని కూర్చోబెట్టి చేశాం. మంగళవారం ఉదయం తిరుపతి అలిపిరి పాదాల చెంత భక్తి వాతావరణం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ స్వామివారికి మొక్కులు చెల్లిస్తూ 507 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి దయతో తన కోరిక నెరవేరడంతో కాలినడకన తిరుమల కొండపైకి ప్రయాణం ప్రారంభించారు. ఈ పాదయాత్రలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, బ్రహ్మ చౌదరి వీరిద్దరూ కొంత దూరం పాటు కలిసి నడుస్తూ బండ్ల గణేష్ కు మద్దతు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని వారు కోరారు. దాదాపు 520 కిలోమీటర్లు నడటం అయిపోయింది. అలిపిరి ద్వారా ప్రయాణం స్టార్ట్ చేశాను. స్వామివారి దయతో తిరుమల చేరుకొని రేపు ఉదయం స్వామివారిని దర్శించుకొని స్వామివారి మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇది దైవ సంకల్ప యాత్ర, ఇది దేవుడి యాత్ర. దారి పొడుగున ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక్కడ తిరుమలకి పాదయాత్రగా రావడం జరిగింది. 500 కిలోమీటర్ల పైచీలకు నడిచి ఈరోజు ఆయన ఇక్కడ తిరుమలలో మన అలిపిరి దగ్గర శ్రీవారి మెట్లకి ఎక్కడానికి రావడం జరిగింది. వారికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం గారు కానీ, నేను కానీ, అలాగే మునికృష్ణన్న, ఆనంద్ గౌడ్, ఇట్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి సంఘీభావం తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. 100% మేము కూడా ఆ రోజు చాలా అంటే చాలా ఆందోళన చెందాం. చంద్రబాబు నాయుడు గారిని ఆ నరరూప రాక్షసులు ఏం చేస్తారో అని చెప్పినటువంటి ఒక భయాందోళనలో మేము కూడా ఉండటం జరిగింది. అయితే ఖచ్చితంగా నేను బలంగా నమ్ముతా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావటం, ఈ రాష్ట్రం మొత్తం ఒక చరిత్రను సృష్టిస్తూ 164 సీట్లతో ఆయన ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవటం మనం అందరం చూసాం. 100% ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. దీన్ని చూసి తట్టుకోలేక ఎన్నో రకాలుగా ప్రతిపక్షాలు కావచ్చు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరి లెక్కలు కూడా ఆ వెంకటేశ్వర స్వామి తెలుస్తాడని చెప్పి తెలియజేస్తూ ఆయనకి మరొకసారి బండ్ల గణేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఇంత అభిమానించి ఇంత గొప్ప పాదయాత్ర చేపట్టినందుకు ఆయనకి అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్టార్టింగ్ నుంచి చూస్తే కూడా వాళ్ళ పార్టీ పునాదులే అసత్యాలు, అవాస్తవాలతోనే ఆ పార్టీ పునాదులు అనేది ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగువారి ఆత్మ గౌరవం మీద వచ్చిన పార్టీ, అట్లా ఒక హిస్టరీ ఉంటుంది ప్రతిదానికి. బట్ వాళ్ళ హిస్టరీ ఏంటంటే అసత్యాలు, అవాస్తవాల మీదే
బతికిన పార్టీ. గత 5 సంవత్సరాల్లో 2014 నుంచి 19 మధ్య కూడా వాళ్ళ మీడియాను వాడుకొని, కొన్ని సోషల్ మీడియా వాడుకొని ఎన్ని రకాల అవాస్తవాలు జనాలను మభ్యపెట్టి 2019లో అధికారంలో రావడం జరిగింది. అయితే 19 నుంచి 24 మధ్య వాళ్ళ విశ్వరూపం మొత్తం చూశారు ప్రజలు. భయపడిపోయి ఎప్పుడు రాష్ట్ర చరిత్రలోనే లేనటువంటి 93% స్ట్రైక్ రేట్ తోటి 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి సారథ్యంలో కలిసి సాధించడం జరిగింది. సో ఇప్పుడు ఇంక ఇది తట్టుకోలేక మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ నేచర్ ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచన విధానం ఎంతసేపటికి అసత్యాన్ని ఏ విధంగా సత్యం అని చెప్పి నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తారో అది ఎప్పుడు ఇది కుక్క కాదు నక్క అంటే 10 సార్లు అంటే నమ్ముతారనేటట్టు ఆలోచన ధోరణితోనే ఉన్నారు. అది 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలు జనాలు చూసిన తర్వాత ఇప్పుడు నమ్మే పరిస్థితి లేరు. క్లియర్గా విత్ డేటా తోటి నేషనల్ మీడియా మొత్తం ఆర్నబ్ గోస్వామి గారు కావచ్చు, ఇంకా ఎంతోమంది విత్ డేటా సుప్రీంకోర్టు వేసిన సిట్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ కన్నా ఇంకేదన్నా ఉంటుందంటే సాక్ష్యం. ఇంకా దానికి కూడా అది కాదు ఇది కాదని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళని ప్రజలు ఆల్రెడీ చేత్కరించారు. 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇంకా ఖచ్చితంగా రోడ్ల మీద కనపడితే కొట్టే పరిస్థితికి కూడా వస్తారు ఖచ్చితంగా. ఇంకా అవన్నీ ఏం చెప్పినా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళలాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రవర్తించే ఆలోచన ఉంటే ఈ పాటికి ఎంతమందిని జైల్లో పెట్టి ఉండాలో, ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళని. బట్ చట్ట ప్రకారంగా అన్ని ఎంక్వైరీలు ప్రాపర్ రిపోర్ట్ తోటి ప్రాపర్ ఎవిడెన్స్ తోటే చేయాలని చెప్పనేసి చేస్తున్నారు అంతే. తెలుగుదేశం పార్టీ తరఫున బండ్ల గణేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఏదైతే బండ్ల గణేష్ గారు షాద్ నగర్ నుంచి 507 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర మరి గణేష్ అన్న చంద్రన్న కోసం మరి వెంకన్న దగ్గరికి మరి పాదయాత్ర ద్వారా చేరుకోవాలని చెప్పి సంకల్పం తీసుకున్నారు. అందులో భాగంగా 22 రోజుల క్రితం పాదయాత్ర మొదలుపెట్టి నిన్న సాయంత్రానికి అలిపిరి రావడం జరిగింది. ఈరోజు మరి మన ఎమ్మెల్సీ ప్రీతం నాయకులు కంచర్ల శ్రీకాంత్ అన్న గారి సంఘీభావం తర్వాత మరి వెంకన్న దగ్గరికి కాలినడకను మొదలుపెట్టారు. ఏది ఏమైనా కూడా ఆనాడు దేశమంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏం చేస్తారో అని తెలియనటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సరే హాని తలపెడతారేమోనని చెప్పేసి భయాందోళనలో ఉన్నప్పుడు మరి బండ్ల గణేష్ గారు లాంటి వాళ్ళు రాజకీయ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మరి కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగువారు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం అహోరాత్రులు మరి నిద్రించి నిరసనలు తెలియజేస్తున్నటువంటి తరుణంలో ఆ రోజున బండ్ల గణేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా తెలుగు ప్రజలకి, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఆనాడు అండగా నిలిచి రాజకీయ పార్టీలను పక్కన పెట్టి మరి అనేక వేదికల మీదకి వచ్చి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసానిచ్చారు. అందులో భాగంగా నేడు ఉదయం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆనంద్ గౌడ్, మునన్న ఇద్దరి సమక్షంలో 507 కొబ్బరికాయలు కొట్టి ఆయనకు సంఘీభావం తెలియజేసి మరి సాగనంపారు కంచెల శ్రీకాంత్. అందులో భాగంగా నేను కూడా వచ్చి విజయవాడ నుంచి ఇక్కడ సంఘీభావం తెలియజేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఓన్లీ ఎన్నికల ముందే రాజకీయాలు పట్టించుకుంటారు, మిగతా టైంలో తెలుగు ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటారు. కాబట్టి ఈ రోజున మరి అలాంటి వ్యక్తికి మద్దతుగా సంకల్పయాత్ర మొదలుపెట్టినటువంటి గణేష్ అన్నకి రాజకీయాలకి, ప్రాంతాలకి, మతాలకి, కులాలకు అతీతంగా సంఘీభావం తెలియజేయడం జరిగింది. శ్రీవారి సేవలో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. మంగళవారం ఉదయం స్వామివారి విఐపి బ్రేక్ విరామ సమయంలో సినీ నిర్మాత నాగవంశీ, హీరో విశ్వక్సేన్, రాజకీయ నాయకులు, ప్రభుత్వ విప్ డాక్టర్ సుబ్బరాజు, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన మాస్కా బాస్ హీరో విశ్వక్సేన్ ను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. మరికొందరు ఆయనతో ఫోటో దిగేందుకు ఆసక్తి చూపించారు. తిరుమల శ్రీవారిని సినీ హీరో నారా రోహిత్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం అష్టదళ పాద పద్మారాధన సేవలో హీరో నారా రోహిత్, ప్రొడ్యూసర్ సంతోష్ చిన్నపల్లులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల నారా రోహిత్ మీడియాతో మాట్లాడారు. తిరుమల ఆలయ సాంప్రదాయాలకు విరుద్ధంగా పెద్ద జిఆర్ స్వామితో బలవంతంగా లేఖ రాయించి రాజకీయ నాటకానికి ఉపయోగించుకున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు, బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో రవిచంద్ర కలిసి జిఎంఆర్లను రాజకీయాల పావులుగా మార్చారని మండిపడ్డారు. లడ్డూలో జంతు కొవ్వు కలపలేదని సిట్ నివేదిక స్పష్టం చేసినప్పటికీ హిందూ మతంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు లడ్డు అంశాన్ని రాజకీయంగా వాడుతున్నారని విమర్శించారు. జగద్గురువు రామానుజాచార్యుల పరంపరలోని పెద్ద జిఆర్ మఠాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం దురదృష్టకరమన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జిఆర్ మఠానికి టీటీడీ ద్వారా ఆర్థిక సాయం పెరిగిందని గుర్తు చేశారు. వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడితే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. బలవంతంగా క్షుద్ర రాజకీయ హోమంలో పెద్దజీయర్ మఠాన్ని సమిధగా వాడుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన తాబేదారు అయినటువంటి పాలక మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారు, అలాగే పదవి కోసమని వెంపర్లాడి ప్రాకులాడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వచ్చిన ముద్దాడ రవిచంద్ర గారు, వీళ్ళ ఇద్దరి కుట్రలో వీళ్ళు బొక్కసం ఇన్ఛార్జ్ అయినటువంటి ఒక అవినీతిపరుడైన అధికారి గురురాజ్ని పంపించి దాదాపు 2 గంటల పాటు పెద్ద జిఆర్ స్వామిని తీవ్రంగా ఒత్తిడి చేసి ఆందోళనకు గురి చేసి ఆయన మీద బలవంతంగా ఆయన చేత ఆ లేఖను వ్రాయించినారని మాకు తెలిసినటువంటి సమాచారం. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ప్రస్తావించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. పెద్ద జిఆర్ గారి నేతృత్వంలోనే ఆగస్టు 24వ తారీఖున 2024 ఆగస్టు 24వ తారీఖున కొండ మీద బంగారు బావి దగ్గర, అంటే గుడి లోపల శాంతి హోమాన్ని నిర్వహించి ఆలయ సంప్రోక్షణ గావించి ఆగమ పండితుల సహకారం సూచనలతో ఆలయ అర్చకుల చేత ఈ హోమాన్ని నిర్వహించినారు. ఎందుకు అని అంటే ఇక మీదట ఏ తప్పులు జరగవని, జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఈ మహాసంప్రోక్షణ చేస్తున్నామని, ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చునని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు తన ఇద్దరు ఐఏఎస్ అధికారులైన కుడి ఎడమలు వెంకయ్య చౌదరి గారు మరియు వీరబ్రహ్మం గారులతో కలిసి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఋత్వికులు వాస్తుశుద్ధి కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారు అని అన్నారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తుల లడ్డూ ప్రసాదం మరియు నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను మరియు అపోహలను పక్కన పెట్టవచ్చును అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి, ఆగమ సలహాదారు మోహనారంగరాచార్యులు, యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, వాస్తు హోమం, కుంభ ప్రతిష్ట, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలిపినారు. నైవేద్యాల పవిత్రత, లడ్డూ ప్రసాదాలు, ఇతర దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సెప్టెంబర్ 23 సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శాంతి శుద్ధి హోమాలను టీటీడీ నిర్వహించింది. నేను ఈ సందర్భంగా పాపం ఒత్తిడికి లోనైనటువంటి జిఆర్ స్వామి వారికి నిజంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి సంవత్సర కాలం
తన మనుషులు కూడా సభ్యులైనటువంటి సిట్ విచారణ సంస్థ లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలవలేదు అని విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిన తరువాత ఒక్కసారిగా బెంబేలెత్తిపోయిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు 5 రోజుల క్రితం పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి బేలగా డీలా పడిపోయి ఇక అన్ని అస్త్రాలు కోల్పోయాము అనని ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందూ మత వ్యతిరేకగా మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఒక ఆయుధంగా లడ్డూను తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా గత 2 రోజులుగా కొద్దిమంది స్వాములు, స్వయం ప్రకటిత స్వాములు, దానికి తోడు సాక్షాత్తు 1000 సంవత్సరాల ఆలయ పరంపరలో జగద్గురువు రామానుజాచార్యులే నెలకొల్పిన వ్యవస్థలో ఆ పరంపరలో ఉన్నటువంటి పెదజీయర్ స్వామి మఠం, ఎంతో గౌరవ ప్రపత్తులు ఉన్నటువంటి ఆ మఠం, మీరు సెప్టెంబర్ 23వ తారీఖున అంతకుముందు శ్యామలరావు గారు మాట్లాడినప్పుడు లడ్డులో కల్తీ కలిసింది అని అన్నప్పుడు పెదజీయర్ వారిని నేను ప్రశ్నిస్తున్నా, మీరెందుకు అప్పుడు ఉత్తరం రాయలేదు? ఈ రోజున ఎందుకు ఉత్తరం రాసినారు? ఈ స్వాములు కూడా ఆ రోజు ఎందుకు స్పందించలేదు? సిట్ తన తీర్పు ఇచ్చినాక ఆ నివేదికలో రాజకీయ నాయకులకు ఏ ప్రమేయము లేదు. కొద్దిమంది అధికారులు, నెయ్యి సరఫరాదారులు, ఆ నైపుణ్యం కలిగిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్, వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై చేసినటువంటి నేరం ఇది అని ప్రకటించితే నా తరువాత జగన్మోహన్ రెడ్డి గారి కింద పాలక మండలి అధ్యక్షులకు కానీ ఏ రకమైన ప్రమేయము లేదు అని విస్పష్టంగా చెప్పిన తరువాత ఆత్మరక్షణలో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఈ కొత్త అంకానికి తెరతీసినాడు. ఇక తనను సమర్థించేటువంటి వాళ్ళు ఎవరు లేరని ఇలా మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, లోబర్చుకొని కొద్దిమంది స్వాములను భయపెట్టి ఆందోళనకు గురి చేసి సాక్షాత్తు పెదజీయర్ స్వామినే, ఆయన చేతనే ఈ రకమైనటువంటి లేఖ రాయించటం. స్వామి, మీకు తెలుసును, గత 5 ఏళ్ల కాలంలో ధనుర్మాసంలో మీ మఠంలో ఆ 30 రోజుల పాటు పెద్ద పెద్ద వాళ్లతో తిరుప్పావై పఠనాన్ని పఠింపచేసి దాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచానికంతా తెలియచెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని పూర్తిగా అటకెక్కించినారు అన్నటువంటి విషయం మర్చిపోయినారా స్వామి? అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల కొనుగోలు, అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి భవనాలు నిర్మించిన యజమానులకు శుభవార్త. ఎల్ఆర్ఎస్, బిపిఎస్ ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తుంది తుడా. అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు జనవరి 23వ తేదీలోపు, 31 ఆగస్టు 2025 లోపు అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు మార్చి 11వ తేదీ వరకు అవకాశమిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. ప్రణాళిక విభాగం, తుడా కార్యాలయం, తిరుపతి. మీ దివాకర్ రెడ్డి, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదల చెరువు గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల 15వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కపిలతీర్థం నంది విగ్రహం వద్ద శివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికలు ఘనంగా ఆవిష్కరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని నూతన రంగులతో సుందరంగా ముస్తాబు చేసి విద్యుత్ దీపాలంకరణలను పూర్తి చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రీ శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర దేవాలయం, పెదల చెరువు గ్రామం, కాళహస్తి మార్గంలో రేణిగుంట మండలం. ఏమంటే ఈ శివరాత్రి మహోత్సవాలు అన్నమాట.
26/2026 ఆదివారం 15వ తేదీ 2/2026 ఆదివారం ప్రారంభమవుతుంది. ఆలయ ధర్మకర్త కృష్ణయ్య స్వామి, మా గుండాల గోపీనాథ్ రెడ్డి రాయలసీమ సేవ సమితి అధ్యక్షుడి ఆధ్వర్యంలో 14వ తేదీ ధ్వజారోహణము, నందీశ్వర పూజ అభిషేకం ఉంటుంది. 15వ తేదీ ఆదివారం సాయంత్రం 6 నుంచి 8 గంటలకి, ఉదయం 6 నుంచి 8 గంటలకి అభిషేకము, 10 గంటలకి 12 గంటల మహాలింగాభిషేకము, సాయంత్రం 6 నుంచి 8 గంటలకి హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు, గాత్ర కచేరీ, హరికథ మరియు రామకృష్ణ భక్త బంజలి పండరి భజన ఈ కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా 12 గంటలకి మహాలింగోద్భవ దర్శనం ఉంటుంది. అదేవిధంగా 16వ తేదీ అమ్మవారి అభిషేకం ఉంటుంది. 17వ తేదీ శూలాభిషేకము, ధ్వజ అవరోహణతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఓం నమః శివాయ. 361 తీర్థాలు కలిసిన స్వర్ణముఖి నది పక్కన రాళ్ల కాలువ పక్కన ప్రతిష్ఠించబడిన శ్రీ భువనేశ్వరి దేవి అమ్మవారి జ్యోతిర్లింగ మహాకాళేశ్వర స్వామి టెంపుల్ను వెదర్ల చెరువు గ్రామము, రేణిగుంట మండలము, శ్రీకాళహస్తి రోడ్డును ప్రతిష్ఠించబడింది. రేపు 14వ తేదీ నుండి శివరాత్రి మహోత్సవాలు జరగబడుతున్నాయి. 14వ తేదీ ధ్వజారోహణతో స్టార్ట్ అయ్యి 15వ తేదీ పొద్దున్న 6 గంటల నుండి 8 గంటల వరకు మహాభిషేకము, 10 గంటల నుండి 12 గంటల వరకు మహాకుంభాభిషేకము, రాత్రి స్వయంభూ లింగేశ్వర స్వామి అభిషేకము ఇవన్నీ జరుగుతాయి. 16వ తేదీ కళ్యాణోత్సవము, తర్వాత అన్నదాన కార్యక్రమము, తర్వాత గ్రామ ఉత్సవం జరుగుతుంది. 16వ తేదీన శూలాభిషేకం చేసి ధ్వజారోహణించబడుతుంది. కావున ఈ 4 రోజులు భక్త మహాశైలందరూ ఈ చిత్తూరు జిల్లాలో కానీ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో వాళ్ళు కానీ ఆ ఓంకారేశ్వరుని దర్శించుకొని అందరూ శివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. తిరుపతిలోని బాలాజీ నర్సింగ్ కళాశాలపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నర్సింగ్ కాలేజ్ ముసుగులో విద్యార్థులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కళాశాల కరస్పాండెంట్ ప్రవీణ్ ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఉప్పరపల్లిలోని శ్రీనివాస మ్యూచువల్ కోఆపరేటివ్ లిమిటెడ్ వారి వద్ద దశాబ్ద కాలం క్రితం కొనుగోలు చేసిన ఫ్లాట్లను గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి జేసీబీలతో తమ రేకుల ఇళ్లను కూల్చివేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడారు. నా పేరు బాలాజీ అన్న. నేను ఓ సాదాసీదా ఫాస్ట్ ఫుడ్ నడుపుకునే వ్యక్తినన్నా. నాదేముందన్న, నా పిల్లం, బిడ్లు, నా కుటుంబం, నా జీవితం, ఇదే నా జీవితం. ఇలా బతికే నా జీవితంలోకి నాకు పరిచయం లేని ఒక ముఠ 10 మందిని వేసుకొని రాత్రి ఓ జేసీబీ బండిని వేసుకొని నా జీవితంలోకి వాళ్ళు వచ్చారన్న. తలుపు తట్టారు, ఇంట్లోంచి బయటికి రప్పించారు, కొట్టారు, బయటికి లాగారు, నా రూములు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. నాతో పాటు మిగిలిన ఓ 5 మంది రూములు ధ్వంసం చేయడానికి చూశారు. నేను, మా అత్త, మా భార్య పోరాడాం. నా పిల్లల్ని బయట నిలబెట్టి మేము పోరాడి ఆ రూముల్ని కాపాడితే దాని పక్కన ఉండే గోడలను కూల్చేశారు. నాది మిగిలిన వాళ్ళు ఏకంగా రూమ్లే కూల్చేశారు. ఎవరున్నా ఇక్కడ కాపాడేటోళ్ళు? ఇక్కడ కాపాడేటోళ్ళు ఎవరు? మమ్మల్ని ఈ ప్రభుత్వాలు కాపాడాలా లేదా అన్న? మేము సాదాసీదా మధ్యతరగతి కంటే దిగువ మధ్యతరగతి కుటుంబాలన్నా మావి. మాకు మేడలు లేవు, బంగ్లాలు లేవు, ఏవి లేవన్నా. మాకు ఉండేది బోసి ఓ 10కి 15 రేకుల షెడ్డు. రేకుల షెడ్లో కూడా మమ్మల్ని బతకనీయకపోతే ఇంకెక్కడ బతకాలి మేము? మేమేం పురుగులం కాదు కదన్నా పేడలో బతకడానికి. మేము మనుషులమే కదా. సొసైటీలో మాకంటూ ఏ విలువ ఉందన్నా? పేదోడికి అన్యాయం జరిగితే ఎవరు వస్తూ ఉన్నారు? ఏ నాయకుడు వస్తూ ఉన్నాడన్నా? ఎలక్షన్ అప్పుడు నాయకుడు, ఎలక్షన్ అయిపోతే నాయకుడాడ. సరే, పేదలకి ఇలా జరిగింది అనేసి టకామని స్పందించే ప్రతినిధులైనా కార్యకర్తలైనా ఎవరు ఉండారన్నా? ఎవరు కాపాడడం లేదన్నా. నా పరిస్థితి ఏందిరా అంటే, రాత్రి 1:30-2 గంటల కాడ నా పిల్లల్ని రోడ్లో పెట్టుకొని నిలబడాల్సి వచ్చినప్పుడు సగం చచ్చిపోయినానన్నా. సగం చచ్చిపోయిన నేను రాత్రి అంతా నిద్ర లేక కాపలా గాయాల్సి వచ్చింది. ఏడ తోసేస్తారో మిగిలింది కూడా.
మిగిలింది కూడా తోసేస్తే ఎక్కడికి పోయి నిలబడాలా? ఎవరు కాపాడతారు? కాపాడే మనిషి ఎవడు? ఆ మనిషి కోసం ఎదురు చూస్తా ఉన్నామన్న. నాలాగా ఇంకో 100 కుటుంబాలు కనీసం తను కష్టపడి రూపాయి చేర్చుకుని ఆ డబ్బుతో నమ్మకంగా డబ్బిచ్చి కొనుక్కొని రిజిస్టర్ చేసుకొని కరెంటు బిల్లు పెట్టుకొని ఇంటి పన్ను పెట్టుకొని కనీసం సొంతంగా 4 గోడలు పైకి లేపి ఒక మోల్డింగ్ వేసుకుందామనే ధైర్యం లేదు అక్కడ చాలా మందికి. అన్నున్నాడే అన్న, పాపం అన్న వికలాంగుడు కూడా. ఆ అన్న జాగాని కబ్జా చేసి ఆయన జాగాలో ఉన్న షెడ్డును కొట్టేసి ఆయన జాగాలోనే ఇంకో షెడ్డునేసి అదే షెడ్డులో 10 మంది రౌడీలు వచ్చి కూర్చొని తాగి తందనాలు ఆడుతూ ఉంటారు. పాపం ఆయన ఏం చేయగలడు? ఒక వికలాంగుడు కూడా ఈ రాష్ట్రంలో ఇక్కడ ఈ ప్రభుత్వాల్లో స్వేచ్ఛగా తనకంటూ ఓ సొంత ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు కళ్ళు మూసుకున్నాయా? మీరు రిజిస్టర్ చేస్తేనే కదన్నా చేసుకున్నాము. 2015లో 71,000 ఒక్కొక్క ఫ్లాట్కి రిజిస్ట్రేషన్ కూలీ కట్టామన్నా మేము. మా డబ్బులతో పన్నులు కట్టించుకొని మాకు రిజిస్ట్రేషన్ చేశారు. మాకు కరెంటు మీటర్లు ఉన్నాయి, మాకు బోర్లు ఉన్నాయి, మేము ఇంటి పన్ను కట్టాము. మేము గవర్నమెంట్కి విశ్వాసంగా ఉంటాం. మేము గవర్నమెంట్కి విశ్వాసంగా ఉంటామన్నా. మేము గవర్నమెంట్కి విశ్వాసంగా ఉండి గవర్నమెంట్ నడిపించే ప్రతినిధులకు విశ్వాసంగా ఉండి పెద్ద సార్లకు కూడా విశ్వాసంగానే కదా ఉన్నాం. మేము పేదోళ్ళం కదా, చివరి వరకు విశ్వాసం చూపిస్తూనే ఉంటాం. మా ఈ విశ్వాసం ఏ పార్టీ లోపం లేనంత విశ్వాసం ఉంది మాకు. మమ్మల్ని కాపాడేది ఎవరు? నేను కొనిదెల పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎంను ఒకటే అడతాండ, ఆయన ఏం చేస్తాడు? పేదోడి పక్షాన నిలబడే ఏకైక నాయకుడని ఆయన్ని నేను ఎంతో అభిమానిస్తా. నేను అభిమానించి ఆ నాయకుడిని ఒక్కసారి తిరుపతి ప్రెస్ క్లబ్ సాక్షిగా అడతాండ, సార్ రండి మా తిరుమల నగర్ 3rd క్రాస్ ఉప్పరపల్లికి, అక్కడ మీకు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క కథ చెప్తుంది. మా బాధలు చెప్తాయి సార్ మీకు. మేమేం డబ్బు ఉండి కొనుక్కున్న వాళ్ళం కాదు సార్, అప్పులు చేసాం, మేము మగ్గినాం బురదలో పురుగుల్లాగా పందిల్లాగా. కనీసం మా పిల్లలన్న స్వేచ్ఛగా తామరల్లాగా ఎదగాలనుకున్నాం. తప్పా సార్? మేము కొనుక్కున్నాం సార్ డబ్బులు పెట్టి, మేము ఎవరిని మోసం చేయలేదు సార్. కనీసం మా పిల్లలకి మేము ఇల్లు కట్టుకునే ధైర్యాన్ని మీరు ఇస్తారని నమ్ముతున్నాం సార్. మేము ఎవరిని మోసం చేయలే, ఎవరిని దగా చేయలే, ఎవరిని కుట్ర చేయలే. మేము ఈ సందర్భంగా ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఏ రాజకీయ వర్గాన్ని విమర్శించడం లేదు, ఏ పోలీస్ శాఖని విమర్శించడం లేదు, ఎవరిని విమర్శించడం లేదు. మాకు కూడా బతికే హక్కు కల్పించండి. మేము కూడా బతకాలి ఈ సొసైటీలో, మా పిల్లలు ఎదగాలి ఇలాంటి సొసైటీలో. రాత్రి నా పిల్లలు చచ్చిపోయినారు, నేను చచ్చిపోయినాను. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? ఎవరు రెస్పాన్సిబిలిటీ? రెస్పాన్సిబిలిటీ తీసుకునే నాయకుడు కావాలి సార్. మనకు రెస్పాన్సిబిలిటీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మేము కూడా బతకాలి కదా సార్, బతకనివ్వండి సార్. మేమేం చేసాం సార్? ద్రోహం ఏం చేయలేదు కదా. ఓ 100 మంది ఇల్లులు కట్టుకొని మేడల్లో సంతోషంగా నిద్రపోతాండారు సార్. అదే పేటలో మేము ఓ పక్కన రేకుల షెడ్డు 10కి 15 రేకుల షెడ్లో నిద్రపోతా ఉన్నాం. వాడు సంతోషంగా నిద్రపోతాడు, నాతో పాటు రిజిస్టర్ చేసుకొని బిల్డింగ్ కట్టుకున్నాడు. కానీ అదే రేకుల షెడ్లో మగ్గతా ఉండే నేను సంతోషంగా లేను. కారణం వాళ్ళ దగ్గర డబ్బు నింది, వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు. మా దగ్గర డబ్బు లేదు సార్. డబ్బు వచ్చినప్పుడు అంటే ఈ రోజువారీ కూలి డబ్బు సంపాదించినప్పుడు, ఆ డబ్బుని చేర్చినప్పుడు, ఆ డబ్బుతో చేర్చి ఓ 4 పిల్లర్లు వేసుకొని మోల్డింగ్ వేసుకున్నప్పుడు మా పిల్లలు కూడా సంతోషంగా జీవిస్తారు. అంతవరకు మాకు అవకాశం ఇవ్వాలి కదా, బతకనియాలి కదా సార్. బతకనిస్తే కదా మేము కూడా మోల్డింగ్ వేసుకోను, మాకు కూడా మంచి మంచి కళలు ఉంటాయి కదా, మేము కూడా ఎదగాలి కదా. మీరు ఎదగనిస్తే కదా మేము ఎదగడానికి. ఎదగనిస్తారని నమ్మి ఈ తిరుపతి ప్రెస్ క్లబ్లో పనిచేసే ప్రతి పాత్రికేయుడికి పేరున పాదాభివందనాలు చేస్తానన్న. అన్న మీరు కాపాడాల్సింది నన్ను కాదన్న. నాలాగా నలిగిపోతా ఉండే చాలా మంది ఉన్నారన్న. ఏడవలేరు, చెప్పుకోలేరు, నవ్వలేరు, ఎప్పుడు ముభావంగా ఉంటారు. వాళ్ళ లోపల ఒకే ఒక ప్రశ్న, నేను ఎప్పుడు ఓ చిన్న ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉండబోతాను? మా బాధ ఏమి? మేము కూడా ఒక ఇల్లు కట్టుకొని సంతోషంగా ఎప్పుడు ఉండబోతాము? అలాంటి ఇల్లు కట్టుకొని సంతోషంగా జీవించే హక్కు మాకు కల్పించండి సార్. మేము ఇంకేం అడగడం లే. మా దగ్గర ఉండే డాక్యుమెంట్లు ఒరిజినల్ అయితే, ఏదైతే మా పేటలో బంగ్లా కట్టుకొని సంతోషంగా ఉండాడో వాడి దగ్గర ఏ డాక్యుమెంట్ ఉందో మా దగ్గర అదే డాక్యుమెంటే. మేము కడతా ఉన్నాం సార్ ఇంటి పన్ను, మాకు ఉంది కరెంటు మీటర్లో. మేము అన్ని సౌకర్యాలతో బతకలేక రేకుల షెడ్లో ఉన్నాం. ఈ రేకుల షెడ్లో నివసించే సాదాసీదా ప్రజల్ని కాపాడతారని, రేకుల షెడ్లో బతికేటోడిది కూడా బతుకే అని గుర్తిస్తారని ఈ ప్రెస్ క్లబ్ సాక్షిగా మరొక్కసారి విన్నవించుకుంటూ నా కథని ముగిస్తా ఉన్నాను సార్. అది చట్టం లేదా? రిజిస్ట్రేషన్ చేసిన చట్టం లేదా? గవర్నమెంట్ చేసిన చట్టాన్ని ఇప్పుడు ఇల్లు ఉల్లంఘనించి మమ్మల్ని ఎందుకు ఇట్లా దౌర్జన్యం చేస్తారు? భేదా సాదా ఉండేవాడు 4 అంతస్తులు కట్టుకున్నాడు, పక్కన వచ్చి ఒక్కొక్కడు 6 ఎకరాలు కడతా ఉన్నాడు. ఈ పొద్దుగడ కడుతున్నాడు. ఒక్కొక్క 600 అంకణాలలో ఇల్లు కడుతున్నాడు. ఓడికి లేనక్కు మేము బీదోళ్ళు 30 అంకణాలు 20 అంకణాలు ఓడికి తీసుకున్నంత మాకు బాధ ఉండదా? వాడు
ఆ అరెకరాలో తీసుకోండి, వాడు కనీసం వాడు కడ్డు రాయినెత్తమని చూద్దాం. ఎవడైనా సరే సవాల్ చేస్తున్నాను నేను మీటింగ్లు. ఎవడైనా సరే ఆ పక్క అరెకరాలో ఒకడు ఇల్లు కట్టేవాడి దగ్గర కనీసం వాడు గోష్పాత ఎత్తమని చూద్దాం. వెళ్ళిపోయి మేము బీదోళ్ళు 30 అంకణాలు 20 అంకణాలు 15 అంకణాలు కొనుక్కొని అప్పులు చేసుకొని మేము బతుకుతున్నాం సార్. అది చేసిన అప్పులు మేము తీసుకోలేక ఇంకా తీర్చలేకుండా పోతాం. కావాలంటే బ్యాంకీలు కాడికి పోయి మా ఇస్తాం. చూడండి ఎంత బాధలో ఉంటాం. నేను ఒక ఆటోలో టాటర్ పెట్టుకొని పోతున్నా. నేను ఎంత సంపాదించగలుగుతా? ఇద్దరు చదివేసుకుంటున్నా. ఇద్దరు చదివేసుకునేది నేను ఇల్లు కట్టేదే. ఏడ చేసి చచ్చేది నేను చచ్చేది? వాళ్ళ చదివేయాలా, 7 ఇల్లు కట్టాలా? ఎట్ట చేయగలుగుతాను చెప్పు? 7 లక్షలు పెట్టి అప్పు చేసేదాన్ని రేకులు చెట్టేసిన. పన్ను రసీదు ఉంది, ఆన్లైన్లో బిల్లులు కడుతున్నా, కరెంట్ ఛార్జీ ఉంది. ఇట్లా దాన్ని దౌర్జన్యం చేసి 1 గంట రేతులు నేను నా కొడుకు నా భార్య పోతే మీదకు వస్తున్నది జేసీబీ. పరిగెత్తి దాముకొని మళ్ళీ ఎత్తుకొని జేసీబీ నాడు పెట్టించినాం. పోలీసు వాళ్ళు బాగా సహకరించినారు. మీరు మాకు సహకరించండి. భేదోళ్ళు మేమేమో ఊరక కొనుక్కోలేదు సార్. కొచ్చి శాసగిరి హక్కులు, రైతుల హక్కులు. రాత్రి మా పక్కలో ఇల్లు తోస్తూ ఉన్నారు సార్. నేను ఇంట్లో నుండి బయట వచ్చి నేను నా రూమ్లో నుండి బయట వచ్చినాను. బయట వచ్చినంటే ఎవరు రన్ను అన్నాడు. ఏమయ్యా ఇది అన్యాయము? ఈ అన్యాయం ఏమయ్యా? ఏదో చిన్న రేపుగట్లు కొనుక్కున్నాను, ఇల్లు కట్టుకున్నాను, మాకు ఇది లేక మేము గమనం ఉంటే మా మీద వచ్చి పడతారా అని అన్నాడు. మా మీద వచ్చి పడతారంటే పోయింది. ఆ పక్క రూములు 2 తోసేసి వచ్చేసినారు. తోసేసి మళ్ళీ నా రూమ్ కాటుకు నేను ఉంటే వచ్చింది. నేను గోడ కాటుకొచ్చి నేను గోడ కాటు నిలబడుకుంటే నన్ను 2 మనుషులు వచ్చి పక్కకు తీసుకోబోయి తోసేసి నువ్వు మాట్లాడంటే చంపుతాము, నిన్నే బెదిరిస్తాము, నీ ఎంత చూస్తాము, మొత్తం మాస్కులు వేసుకొని వచ్చినారు. మళ్ళీ మేమందరూ అరిసిన తర్వాత జేసీబీని వచ్చి పగలు కొట్టి అద్దాలు కొట్టినాం సార్. మేమే అద్దాలు కొట్టి వాడిని వెంబడించి వీళ్ళు పమ్మని చెప్పి తరిమి జేసీబీని పట్టించి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో పెట్టించినాం. అది వాళ్ళు ఎవరు చెప్పినారనేది జేసీబీ డ్రైవర్ని పట్టుకుంటే జేసీబీ డ్రైవర్ ఎవరు పంపించినాడంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా. అన్నీ మేము చెప్పేది కాదు, వాళ్ళకి తెలిసిపోతుంది. ఈ సమస్య లేఅవుట్లోనే ఉన్నాడు సార్ ఆయన. నేనేమి చేయలేను, నాకు ఈ ముఠాకి నాకు ప్రాణహాని ఉండదు, నేను రాను ఉంటాడు సార్ ఆయన గిరిధర మురారి. సార్ నా పేరు శివకుమార్, ఇంజనీర్ని. ఆ సర్వేని కూడా ఆ లేఅవుట్ సర్వేని 2009 నుంచి ఆ లేఅవుట్లో సర్వే చేసి ఆ లేఅవుట్ వేసింది నేను. 2009-10 నుంచి ఎవరు ఆ సైట్లో ఎవరు ఎంట్రీ కాలేదు. 2020లో 21లో ఎంట్రీ అయినారు. అప్పుడు వెంకటప్ప నాయుడు ఎస్పీ గారు ఉన్నప్పుడు మేము పోయి ఆయన కంప్లైంట్ ఇచ్చినాం. హరికృష్ణ అతను వాళ్ళ కొంతమంది ఎంట్రీ అయితే ఆయన కంప్లీట్ చేయడం జరిగింది. మా డాక్యుమెంట్ వినోద్ కుమార్ ఎస్ఐగా ఉన్నారు. అప్పుడు వాళ్ళ సమక్షంలో మాకు ఎంక్వైరీ చేసి మీ డాక్యుమెంట్ జునైన్గా ఉండదని చెప్పినారు. వాళ్ళని ఎంట్రీ అయితే వాళ్ళని కేసు పెడతామని చెప్పారు. ఆ టైంలో అన్నీ జరిగింది. ఆ టైంలో మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. 2-3 ఏళ్ళ తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి 2025 నుంచి స్టార్ట్ అయినారు మళ్ళీ. ఎందుకంటే కొంచెం డెవలప్ అయింది కదా, మీకు తెలిసింది బైపాస్ రోడ్లు పడతా ఉన్నాయి, డెవలప్ అయిందని మళ్ళా పడిపోయినారు. ఏం చేయాలి మేము? ఇది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అంటే పేర్లు చెప్పొద్దు, చాలామంది ఉన్నారు. ఎవరంటే వాళ్ళు దండి. తిరుపతిలోని బాలాజీ నర్సింగ్ కాలేజ్ ఎదుట మంగళవారం కొన్ని రాజకీయ పార్టీలు ధర్నా చేయడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యామని కళాశాలలో చదివే విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో డిష్మాంజలి విద్యార్థిని ఇటీవల కళాశాల హాస్టల్ నందు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని తెలిపారు. చనిపోయిన విద్యార్థిని అడ్డం పెట్టుకుని కళాశాల ఎదుట కొన్ని రాజకీయ పార్టీలు ధర్నా నిర్వహించడం హాస్యాస్పదమని నవ సమాజ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు నాగార్జున అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాలేజ్ యజమానిని తప్పుపట్టడంతో పాటు ఇక్కడున్న స్టూడెంట్ యూనియన్ లీడర్లని, దళిత సంఘాలని, తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ డివిజన్ కింద ఉన్నటువంటి దళిత కుల సంఘాలని, ఎస్టీ సంఘాలని, బీసీ సంఘాలని ఎంతో కించపరిచినట్టు వాళ్ళు మాట్లాడడం చాలా వ్యతిరేకంగా ఖండిస్తున్నాం. మేము ఈరోజు దళితులు అంటే అంత చులకన చూప. ఈరోజు మీరు ఒకటి గుర్తించాలి, దళిత సంఘాలకు సంబంధించిన ఫోన్ పేలను, బ్యాంక్ స్టేట్మెంట్లను చూడాలని చెప్పి మీరు అంటున్నారు. మేము ఈ మీడియా ముఖంగా మా యొక్క సంబంధించిన ఫోన్ పే కానివ్వండి, అకౌంట్లు కానివ్వండి, ఎవ్రీథింగ్ మేము చూపిస్తాము. అదే మాదిరితో మీరు చూపిస్తారా? చూపించండి. ఈరోజు మేము ఈ ప్రవీణ్ అనే అతనికి చైర్మన్కి మేము సపోర్ట్గా రాలేదు, న్యాయానికి సపోర్ట్గా వచ్చాము. అతడు ఒక దళితుడు అని చెప్పి సపోర్ట్ వచ్చాము. గతంలో ఈరోజు
బిఎస్ఆర్ కాలేజ్ కాడ కానీ, కొన్ని నర్సింగ్ కాలేజీల కాడ కానీ, చైతన్య కాడ కానీ, నారాయణ కాడ కానీ, కొన్ని విద్యా సంస్థల కాడ ఇలానే 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్ చదివే వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి పరిస్థితులు జరిగాయి. ఆ రోజు ఆ కాలేజీలను ముట్టడించు కన్నా ఈ రోజు మాత్రం ఉద్దేశపూర్వకంగా ప్రవీణ్ గారి మీద ఉద్దేశపూర్వకంగా ఇలా ముట్టడించడం చాలా తప్పు. కొంతమంది పెద్దలు ఫలాని పేరని చెప్పలేను, ఇక్కడికి వచ్చిన కొంతమంది పెద్దలు ప్రవీణ్ కి ఎన్నో మధ్యస్థాలు చేసి మేము సెటిల్మెంట్ చేసి కాపాడామన్నాం. ఆ రోజు మీరు సెటిల్మెంట్ చేసినప్పుడు, ఆ రోజు పేద పిల్లల్ని మీరు రచించాలని అనుకున్నప్పుడు ఆ రోజు రచించవచ్చు కదా. ఆ రోజు రచించకుండా మధ్యస్థాలు చేశారు. ఈ రోజు వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే దీని వెనకాల మీకు ఎంత కుట్ర ఉండదు అనేది మీరే ఆలోచించుకోవాలి. ఇది మీ ఇంకిత జ్ఞానానికి వదిలేస్తున్నాం. మీరు మాకంటే ఎన్నో పెద్దలు, ఉద్యమాల పరంగా లెక్కేసుకున్నా, సంఘాల పరంగా లెక్కేసుకున్నా, పార్టీల పరంగా లెక్కేసుకున్నా మాకన్నా చాలా పెద్దోళ్ళు మీరు ఒకసారి దీన్ని చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇలా మాదిరితో మీరు దళిత సంఘాల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల మీద మీరు దౌర్జన్యం చేయడం మంచి పద్ధతి కాదు. దీని గురించి మీరు కొంచెం ఆలోచించాలని చెప్పి మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రవీణ్ అనే వ్యక్తి నాకు బంధువు కాదు, ఈడొచ్చిన ఏ ఒక్కరికి బంధువు కాదు. న్యాయం కోసం వచ్చాం. ఆ అమ్మాయికి, కుటుంబానికి సంబంధించిన అమ్మాయికి కూడా న్యాయం చేయాలని చెప్పి మొట్టమొదటిగా ధర్నా చేసింది మేమే. మీరు కావాలంటే మీడియాలో చూసుకోండి, ఏమన్నా చూసుకోండి. మేము ఆ అమ్మాయికి న్యాయం చేయించాము, ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయించాం. ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయిని తిరిగి తీసుకురావాలని, నేను తీసుకురావాలని, మీరు తీసుకురావాలి, ఎవరు తీసుకురావాలి. ఆ కుటుంబానికి మా వంతు సహాయం మా సంఘాల తరపున, కుల సంఘాల తరపున మేము ధర్నా చేసి ఆ అమ్మాయికి న్యాయం కల్పించాము. ఈ రోజు ప్రవీణ్ అన్న గారు గతంలో తప్పులు చేశారన్నారు కదా, దానికి పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. దానికి తగిన అన్ని తప్పులకు ఒకే రోజు శిక్ష వేయరు కదా, ఒక్కొక్క దానికి మార్నింగ్ వచ్చి కాలేజ్ దగ్గర అందరూ మేము ఆ సంఘం ప్రెసిడెంట్స్, మేము యూనియన్ లీడర్స్, అది ఇది అని చెప్పి వచ్చారు కదా. యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎలా మాట్లాడాలో కూడా మీకు తెలియట్లేదు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఇర్రెస్పెక్టబుల్ గా మాట్లాడి స్టూడెంట్స్ ని కూడా మీ ఫోటోలు తీసుకుంటాం, మీ పేరెంట్స్ కి పెడతాం, మీరు కూడా వాళ్ళకి సపోర్టా అని మాట్లాడతారు. వాళ్ళు వచ్చి వాళ్ళ విషయం వాళ్ళు కన్వే చేయాలని చేస్తే కూడా మీరు వాళ్ళకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మీరే మాట్లాడేస్తే వాళ్ళు ఎలా వాళ్ళ వర్షన్ చెప్పుకోగలుగుతారు. ఎవ్రీథింగ్ అమ్మాయి ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ లేదు, కాలేజ్ ఏం రాంగ్ లేదని చెప్పాలని వాళ్ళు ట్రై చేస్తుంటే కూడా వాళ్ళ మీద చున్నీలు లాగడం, అమ్మాయిల్ని మీరు అమ్మాయిలు కాదా అని అడిగారు, కానీ అమ్మాయిలు చున్నీలు లాగేది కరెక్టేనా? అమ్మాయికి సపోర్ట్ కాలేము, ప్రవీణ్కి సపోర్ట్ కాలేము. మేము అమ్మాయికి న్యాయం జరిపించాము, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిపించాము. ఒకటి. రెండొచ్చి ప్రవీణ్ గారు ఒక దళితుడు అని చెప్పి ఈ తిరుపతి జిల్లాలో ఉన్న కార్పొరేట్ కళాశాలలన్నీ కూడా ఇతని మీద, ఆ అమ్మాయి కూడా దళిత, ఆ అమ్మాయి దళిత కాబట్టి దళితుల అమ్మాయికి మేము న్యాయం చేశాము. వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏదో ఒక రకమైన న్యాయం జరిపించాము. మేము కాలేజీ యాజమాన్యం మీద మేము ధర్నాలు చేసి అమ్మాయి చావుకు కారణమైన వ్యక్తులను శిక్షించాలనుకుంటున్నారా లేదా? ఆ అమ్మాయి చావుకు కారణమైన వ్యక్తులు శిక్షించాలి. ఆ అమ్మాయి చావు కారణమైన ఒక వీడియో ఉన్నది, ఒక సూసైడ్ నోట్ ఉన్నది, చూడండి. ఆ వీడియో మీకు మీడియా ముఖంగా కూడా చూపిస్తాము. ఆ అమ్మాయి వాళ్ళ లవర్ అనే అబ్బాయి కోసం అని చెప్పి ఆ అబ్బాయికి కాల్ చేసి చేయడం వల్ల ఇలా జరిగిందని చెప్పి మేము మీడియా ముఖంగా చెప్తున్నాము. ఇది మేము ఒక అమ్మాయిని మేము తప్పు పట్టడం లేదు, జరిగిన వాస్తవాన్ని మాత్రం వెలుగులోకి తీసుకురమ్మని చెప్పి దీని మీద ఎస్పీ గారు, కలెక్టర్ గారు స్పందించి, అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు స్పందించి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి మేము ఈ మీడియా ముఖంగా మా దళిత స్టూడెంట్ యూనియన్ల తరఫున, కుల సంఘాల తరఫున కోరుకుంటున్నాం. ఇన్సిడెంట్ జరిగింది, సెకండ్ జరిగింది. ఆ రోజు వచ్చి మేమంతా ధర్నా చేసాం. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, విద్యార్థికి న్యాయం జరగాలి. అన్ని రకాలుగా అయిపోయిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ ఉంటే సార్ పైన అవేర్నెస్ ఎందుకు అవగాహన లేని ఆరోపణలు చేస్తున్నారు. అవగాహన తెచ్చుకొని గతంలో ఎప్పుడైనా కానీ ఈ విధంగా చేశారంటున్నారు. అయితే ఎవిడెన్స్ అనేది మాకు కూడా ఇంపార్టెంట్, మనకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరికి కూడా. కానీ కేసు ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు ముట్టడిస్తాం, చంపేస్తాం, మీరు ఎస్సీలే కాదు, ఎస్సీ కులను అడ్డం పెట్టుకుంటారనే మాట కరెక్ట్ కాదు. ఆలోచించాలి ఒకసారి అందరూ కూడా. ఇలాంటి ఆరోపణలు ఎప్పుడు వచ్చినా కూడా దీన్ని తిట్టుకుంటే మేము రెడీగా ఉన్నామని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. గ్రామ రక్షణ కోసం మహాశివరాత్రి ఉత్సవాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాలని కోరుతూ అర్చకులు, ఆలయ అధికారులు గ్రామ దేవతకు పూజలు నిర్వహించారు. తిరుపతి జిల్లా ఏర్పేడి మండలం గుడిమల్లంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లింగాకుర్తి క్షేత్రం గుడిమల్లం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పరశురామేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా మొదలయ్యాయి.
బ్రహ్మోత్సవాల ఆనవాయితీ ప్రకారం ముందుగా గ్రామదేవత ఏకారమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం నందు 2026 సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో మా యొక్క గ్రామదేవత అయినటువంటి ఏకారమ్మ గారిని ఈరోజు ఆమెకు పూజించి ఆమె కోరిక అనుమతి తీసుకొని ఈ యొక్క ఉత్సవాలను ప్రారంభించడం ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీ. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గ్రామ ప్రజలు అదేవిధంగా భక్తుల నుంచి ఉదయాన్నే గ్రామదేవత అయినటువంటి ఏకారమ్మ దేవతను ఆమెకి అభిషేకం చేసి ఆమె అనుమతి తీసుకొని ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరగాలని ఆమెకి ఎంతో అభిమానమైనటువంటి గ్రామం అయిన ప్రజలందరూ కూడా ఈరోజు స్వామి అమ్మవారికి అభిషేకం జరిగింది. ఆ ఏకారమ్మను మేము ముఖ్యంగా కోరుకోవడం ఏంటంటే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మా యొక్క బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని కోరుకున్నాం. అదేవిధంగా స్వామివారిని కూడా ఈ యొక్క ఉత్సవాలకు మేము ఎంతో వైభవంగా జరగాలని చేయాలని ఆశిస్తున్నాం. కాబట్టి మా ఈఓ గారు ముఖ్యంగా మన ఎమ్మెల్యే బొద్దల సుధీర్ రెడ్డి గారు ఆదేశాలతో కలెక్టర్ గారు మనకి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. వారికి కూడా అదేవిధంగా పీడీ గారు కలెక్టర్ గారికి మా సుధీర్ రెడ్డి గారి సూచనలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరుపుతారని కలెక్టర్ గారికి కూడా మేము ఈ విధంగా సందర్భంగా ఈ రోడ్డు మాకు శాంక్షన్ చేసిన దానికి ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాబట్టి వారిని కూడా మేము ఆహ్వానించడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ భక్తులకు ముఖ్యంగా ఇంతకుముందు మనకి పత్రికా ముఖం కూడా తెలియజేస్తున్నాం. మనకు రోడ్డు మార్గం కొంచెం ఇబ్బందిగా ఉండేది పాపానపేట ఇక్కడంతా కూడా ఇప్పుడు బైపాస్ రోడ్ ఏర్పాటు చేసినాం కాబట్టి భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉండవు. కాబట్టి వీలైనంత వరకు మీరు భక్తులు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంకి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగాలని తెలియజేస్తున్నాం. పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం భారతదేశంలో మొదటి శివాలయం అయినటువంటి శ్రీ ఆనందవల్లీదేవి సమేత పరశురామేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా గ్రామదేవత అయినటువంటి శ్రీ ఏకారమ్మ దేవత వారి ఆనవాయితీగా వస్తున్నటువంటి కూడా ఆనవాయితీ ప్రకారంగా కూడాను ప్రప్రథమంగా మొదటి రోజు ఏకారమ్మ అమ్మవారికి కూడాను అభిషేక కార్యక్రమాలు కూడా ముగిశాయి. దాని తర్వాత ఈ రోజు నుంచి సాయంత్రం కూడా అంకురార్పణ వృత్సంగ్రహణంతో కూడా బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతాయి. రేపు పొద్దున అనగా 11వ తారీఖు కూడా మనకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు కూడా స్వామివారికి కూడా ప్రారంభమవుతాయి. కావున భక్తాదులందరూ కూడా వచ్చి శ్రీ ఆనందవల్లీదేవి సమేత పరశురామేశ్వర స్వామివారిని కూడా దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కూడా కోరుచున్నాం. ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి తల్లి బజ్జల బృందమ్మ, దేవస్థానం బోర్డు మెంబర్ డి లక్ష్మమ్మ, హిందూ ధర్మార్థి సమితి ట్రస్ట్ చైర్మన్ ఆర్ఆర్ గోపాల్ను ఘనంగా సన్మానించారు. శ్రీకాళహస్తిలో నేటి నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అలంకరించే గొడుగులను చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ చైర్మన్ ఆర్ఆర్ గోపాల్జీ, శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ అధికారులు మరియు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి తల్లి బజ్జల బృందమ్మ చేతుల మీదుగా దేవస్థానానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గత 14 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ ఆలయాలలో జరిగే బ్రహ్మోత్సవాలకు తన వంతు సేవగా ఉత్సవమూర్తులకు ఊరేగించే సమయం నందు ఉపయోగించే గొడుగులను అందజేయడం ఆనవాయితీగా వస్తోందని, ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తిలో జరిగే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని 5 గొడుగులను శ్రీకాళహస్తి దేవస్థానానికి అందజేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా పొంగనూరు పొంగమ్మ చెరువు హంద్రీనివా జలాలతో పూర్తి స్థాయిలో నిండింది. దీంతో పొంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రైతులు, ఉమ్మడి కూటమి నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని మంగళవారం ఉదయం హంద్రీనివా జలాలకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు సాగునీరు అందించడానికి చెరువులు నింపుతున్నారని, అదే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సమ్మర్ స్టోరేజ్ వృధా చేసిందని, గడిచిన 20 సంవత్సరాలలో
మొదటిసారిగా పుంగనూరుకు కృష్ణా జలాలు రావడంతో రైతులు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, అలాగే కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారని, ఇక లింగమ్మ చెరువు పూర్తి స్థాయిలో నిండడంతో పుంగనూరు పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలలో త్రాగునీరు సాగునీరుకు ఎటువంటి కొరత ఉండదని తెలిపారు. వరి, రాగి, కూరగాయల పంటలకు పుష్కలంగా నీరు లభిస్తుందని, పుంగనూరు పంట పొలాలతో పచ్చదనం సంతరించుకుంటుందని పేర్కొన్నారు. నేడు జలహారతికి పెద్ద ఎత్తున విచ్చేసిన రైతులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. 30-40 కోట్లు సహాయ చేసి చెరువుగా చేసుకుని ఒక్క రూపాయి కూడా రైతులకు లాభం చేకూర్చుకున్న చేసిన ఘనత అప్పటి నాయకులకని చెప్తే చాలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చెరువు కూడా తెలుగంగా కాలువల ద్వారా నింపుతూ ఇదే మాదిరిగా రాయల చెరువు కూడా నీళ్లు నింపి పుంగనూరు పట్టణంలో మంచినీటికి ఏ కొదవ లేకుండా మంచినీటి గ్రౌండ్ వాటర్ పెంచుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ సౌకర్యాలు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా. అందుకనే సోదరులందరూ ఆలోచించాలా, ఇంత పెద్ద ఎత్తున రైతు సోదరులందరూ ఇక్కడ చేరారు. పుంగమ్మ చెరువు పరవెల్లుతుంటే మీకందరికి కూడా ఎంతో ఆనందంగా ఎంతో స్వాగతం పలికి ఇంత పెద్ద స్వాగతం ఇచ్చినంత వరకు మీకందరికి కూడా మనస్ఫూర్తిగా రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారా. ఎందుకంటే మీరంతా బాగా ఆలోచించాలా. తిరుపతి నగరాన్ని మత్తురహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతున్న క్రమంలో గంజాయి విక్రయాలు, అక్రమ రవాణా పూర్తి స్థాయిలో నియంత్రించినట్లు డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ, నిషేధిత మత్తుమందుల అక్రమ విక్రయాలపై తిరుపతి ఈస్ట్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువతను మత్తు మందులతో బానిసలుగా మారుస్తున్న కొంతమంది వ్యక్తులను ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. పెయిన్ కిల్లర్గా పిలువబడే టెపెండేటెల్ 33 బాక్సుల మాత్రలు, సిరప్లను స్వాధీనం చేసుకుని 8 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ మందులను దుకాణదారులు ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించకూడదు. వీరు వాటిని తాడిపత్రి, అనంతపురం నుంచి తెచ్చి తిరుపతిలో విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిసినట్లు డీఎస్పీ చెప్పారు. నగరంలో గంజాయిని నియంత్రించడంతో మత్తు పదార్థాలకు బానిసైన వారు ఎలాంటి మత్తు మందులకు అలవాటు పడుతున్నారని చెప్పారు. అత్యంత దుర్వినియోగపరుస్తున్న ఈ ట్యాబ్లెట్స్ పేరు వచ్చి టెపెండెటాల్ ట్యాబ్లెట్స్ని సుమారుగా 33 బాక్సులు సీజ్ చేయడం జరిగింది. తర్వాత 8 మందిని అరెస్ట్ చేసి వారి స్వాధీనంలో నుంచి 33 బాక్సులు స్వాధీనపరచుకోవడం అయినది. ఈ ట్యాబ్లెట్స్ వాస్తవానికైతే ప్రిస్క్రిప్షన్ లేకోకుండా అమ్మకూడదు. ఈ ట్యాబ్లెట్స్ మామూలుగా ఈ పెయిన్ కిల్లర్స్గా వాడతారు. ఈ పెయిన్ కిల్లర్స్గా కాకోకుండా ఈ మత్తుకు, డ్రగ్స్కు అలవాటు పడిన వారు ఈ ట్యాబ్లెట్స్ మామూలుగా ఇంతకుముందు మీరు చూసింటారు, ఈ డిస్టిల్ వాటర్లో వేడి చేసి ఈ ట్యాబ్లెట్స్ దాంట్లో కరిగించి దాన్ని ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల మత్తులో ఉంటున్నారు యువత. ఇవి మామూలుగా 1-2 సార్లు వాడితే, అవసరం ఉన్నప్పుడు వాడితే ఏమీ కాదు. బట్ దానికి అలవాటు అయిపోతే మాత్రము ఇంకా మన గంజా వీటి మాదిరే ఇది కూడా పూర్తిగా బానిసలుగా, వ్యసనపల్లుగా మారుతున్నారు. ఇవి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. కాబట్టి ఇక్కడ దొరకనందువల్ల మన నాగార్జున అనే వ్యక్తి అనంతపూర్లో డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు దీనికి. ఆయన తాడిపత్రి నాగేశ్వరరావు గారికి అమ్మితే నాగేశ్వరరావు గారు ఇక్కడున్న రాజ్ కుమారు ఇంకా ఇప్పుడు దొరికిన 8 మందికి ఇవ్వడంతో ఇక్కడ యువతకు వీళ్ళు అమ్మడము, వాటిని తాగి వాళ్ళు దానికి అలవాటు పడి అవి లేకోకోకుంటే బ్రతకలేము అనే విధంగా వ్యసనపరులుగా మారుతున్నారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈస్ట్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ గారు, తర్వాత మనకి ఇక్కడ లోకల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారితో కలిసి వీటి మీద నిఘా పెట్టి ఈరోజు 8 మందిని అరెస్ట్ చేసి ఆ డిస్ట్రిబ్యూటర్ని, తర్వాత తాడిపత్రిలో ఉన్న మెడికల్ స్టోరు కలిగిన వ్యక్తి నాగేశ్వరరావుని, తర్వాత ఇక్కడ 6 మంది ఫెడ్లర్స్ని అరెస్ట్ చేయడం అనేది పంచనామా ద్వారా వీటిని తదుపరి చర్య నిమిత్తం డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. యాక్చువల్గా అడ్మిసిబుల్ డ్రగ్ ఎప్పుడు ఇది అవసరం ఉన్నప్పుడు డాక్టర్ గారి సలహా మేరకు వాడితే అది మెడిసిన్గా పనిచేస్తుంది. డాక్టర్ సలహా లేకోకుండా
ఒక వ్యసనానికి బానిస అయి దాన్ని వాడితే అది డ్రగ్గా మారుతుంది. వాళ్ళకి రకరకాల భవిష్యత్తులో రకరకాల ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు, న్యూరో సమస్యలు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా ఉంది, ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అవి అమ్మాలనేది వెరీ స్పెసిఫిక్గా ఉంది. అది కూడా వెరీ లిమిటెడ్ డ్రగ్ మాత్రమే అమ్మాలి. ప్రిస్క్రిప్షన్ కూడా ఉన్నా కానీ ఇట్లా ఎక్కువగా అమ్మడానికి వీల్లేదు. మెడికల్ షాప్లో ఉంటాయి, ప్రిస్క్రిప్షన్తో మాత్రమే అమ్మాలి. ఇక్కడ గుర్తించలేదు. ఇక్కడ దొరకనందువల్లనే బయటి ప్రాంతాల నుంచి తెప్పించి ఈ ఫెడ్లర్స్ ఇక్కడ అలవాటు ఉన్న వ్యక్తులకి సప్లై చేయడానికి ఇప్పుడు 6 మందిని అరెస్ట్ చేశాం కదా. ఈ రాజ్ కుమారు, తర్వాత ఆంజనేయులు, జనార్దన్, గౌతమ్, జగదీష్ బాబు, వెంకటేష్ అని ఇక్కడ లోకల్స్ తిరుపతి వాళ్ళు 6 మందిని అరెస్ట్ చేశాము. వీళ్ళ ఎంఓ ఏంటంటే తాడిపత్రి నుంచి ఆ మెడికల్ స్టోర్ గల వ్యక్తి నాగేశ్వరరావు నుంచి వీళ్ళు తెచ్చి ఇక్కడ యువతకు అందించడం అన్నమాట. అది ఈ నాగేశ్వరరావు తర్వాత నాగార్జున మీద అయితే అర్లియర్ ఏం కేసెస్ లేవు ఇక్కడ తిరుపతిలో. వాళ్ళని కూడా బయట ప్రాంతాల్లో ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళు ఇంకా ఎవరికైనా మన తిరుపతికే కాకుండా ఇంకా ఎవరికైనా సప్లై చేస్తున్నారా, తిరుపతిలో కూడా ఈ 6 మందికే కాకుండా ఇంకా ఎంతమందికి సప్లై చేస్తున్నారు, ఎప్పటి నుంచి సప్లై చేస్తున్నారు అనే విషయం విచారణలో తేలుతుంది. వాళ్ళు ఏదైనా ఇంతకుముందు ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయినారా అనేది తెలుస్తాం. అంటే ఈ మెడిసిన్స్ విషయంలో అయితే ఇంతవరకు వీళ్ళు అరెస్ట్ కాలేదు. ఈ మెడిసిన్స్ కాకుండా వేరే ఇంకా ఏదైనా వాళ్ళ యాక్టివిటీస్ వేరే కేసుల్లో ఉన్నారా అనేది విచారించి చెప్తాం. మేము అది వెరిఫై చేస్తున్నామండి. ఆ నిఘా అయితే పెట్టాము. ఆల్ మెడికల్ స్టోర్స్ మీద మేము పెట్టాము నిఘా. మన డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా వాటి మీద నిఘా పెట్టడం దొరకడం కొద్దిగా ఈ మధ్యకాలంలో మనం రైడ్స్ ఇవన్నీ ఎక్కువ చేస్తున్నాము. గంజా దొరకడం చాలా కష్టము. దానికి తోడు గంజా చూస్తూనే మనం అరెస్ట్ చేస్తాం. వేరే అది ఒక ట్యాబ్లెట్ దొరికిందనుకోండి, నేను ప్రిస్క్రిప్షన్తో తీసుకున్నాను, నాకు పెయిన్స్ ఉన్నాయి అనేకి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి అలవాటు పడుతున్నారు యువత. బట్ మీ ద్వారా యువతకి మేము ఇచ్చే సందేశం ఏంటంటే ఈ గంజా ఎంత ప్రభావం ఉంటుందో ఈ ట్యాబ్లెట్స్ కూడా అనవసరంగా వాడితే అంతే నర్వస్ సిస్టమ్ మీద మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇటువంటి అలవాట్లకి లోను కాకుండా ఉండాలని యువతకు సందేశం ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం వీళ్ళ ద్వారా ఎవరైతే యువత కొంటున్నారో గత కొంతకాలంగా ఆ లిస్టు కూడా మేము లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. రేపటి నుంచి వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ మెడికల్ షాప్లో దొరికేవన్నిటికీ మోస్ట్లీ పెయిన్ కిల్లర్స్ అన్నిటికీను అడిక్టివ్ లైబిలిటీస్ ఉన్నాయి. మనము ఒక్కొక్క డ్రగ్ని కంట్రోల్ చేస్తూ వస్తుంటే వీళ్ళు వీడియోలు చూసి మిగిలిన వాళ్ళు సెల్ఫ్ ట్రై చేసుకొని కొత్త డ్రగ్స్ అడిక్టివ్ లైబిలిటీస్ ఉన్న వాటిని కనుక్కొని యూసేజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ డ్రగ్స్ అన్ని షెడ్యూల్ H1 కింద పెట్టారు. ఆ షెడ్యూల్ H1 కింద ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్కి మిస్యూజ్ అయ్యి అడిక్టివ్ లైబిలిటీస్ ఉన్న గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ మెడిసిన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఈ మెడిసిన్స్ కొనాలన్నా అమ్మాలన్నా సరే పర్చేస్ బిల్స్ అండ్ సేల్ బిల్స్తోనే జరగాలి. ఈ మెడిసిన్స్ని ఎవరికైనా పేషెంట్స్కి అమ్మాలంటే ప్రిస్క్రిప్షన్తోనే అమ్మాలి. ఆ ప్రిస్క్రిప్షన్ కూడా ఒక్కసారి మాత్రమే డిస్పెన్స్ చేయాలి. ఒకే ప్రిస్క్రిప్షన్ మీద మల్టిపుల్ టైమ్స్ డిస్పెన్స్ చేసినా కూడా దట్ ఈజ్ ఏ వైలేషన్. అండ్ ఈ మెడిసిన్స్ సంబంధించి రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. షెడ్యూల్ H1 రిజిస్టర్, ప్రిస్క్రిప్షన్ రిజిస్టర్ అని ఈ రిజిస్టర్స్ ఉంటాయి. ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఈ 5 ఐటమ్స్ మెయింటైన్ చేస్తే దీని యొక్క దుర్వినియోగం కాకుండా ప్రజలకి సక్రమంగా దేనికైతే దాన్ని ఉపయోగించాలో దానికి మాత్రమే ఉపయోగించేటట్టు ఉంటుంది. అదర్వైజ్ ఎవరైనా సరే ఈ బ్లాక్ చైన్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్లాక్ చైన్ అక్రమంగా అడ్డదారుల్లో తీసుకొని వచ్చి ఇలాగ యువతను బానిసలు చేసే ఉద్దేశంతో యూజ్ చేస్తున్నట్లయితే కనుక మెడికల్ షాపుల వాళ్ళ మీదైనా సరే కఠిన చర్యలు మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేము కఠిన చర్యలను తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. వీటిది 889 రూపాయలు, 385 రూపీస్ ఉందండి ఈ ట్యాబ్లెట్ ట్యాప్ అండ్ డాల్. ఇప్పుడు మనం మొత్తం సీజ్ చేసింది 1,30,000 అరౌండ్ వర్త్ మెడిసిన్. అది ఎంఆర్పీ రేట్ వైజ్గా ఒక్కొక్క సిరప్ వచ్చేసి 200 ఉంది. ఎవ్రీ మంత్ ఇన్ని నెంబర్ ఆఫ్ లైసెన్సెస్ మేము సస్పెండ్ చేస్తాము. చాలా కేసెస్ పెట్టాము, పేపర్కి ఇచ్చున్నాము. ఒక రోజుతో అయిపోయేది కాదు. రెగ్యులర్గా చేస్తున్నారు. ఎప్పుడైతే మనం ఇక్కడ కట్టడి చేస్తామో, మేము ఇక్కడ స్ట్రింజెంట్ చేస్తామో, పక్కన నుంచి వచ్చే ఛాన్సెస్ ఇక్కడే ఉన్నాయి. ఒరిస్సా నుంచి, వైజాగ్ నుంచి, ఆ కోస్టల్ ఏరియాస్, కోటల్ ఏరియాస్ చేస్తున్నాం. ఆల్రెడీ కేసెస్ కూడా బిల్డప్ చేస్తాం. నెంబర్ ఆఫ్ లైసెన్సెస్ ఇప్పుడు దాకా చాలా ఉన్నాయండి.
సీజ్ చేసినవి 3 కేసెస్ 4 కేసెస్ దాకా పెట్టుంటాం. దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి చెందిన వాయులింగేశ్వరుడు స్వయంగా వెలిసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 13 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా కన్నప్ప ధ్వజారోహణం జరిగింది. మొదటి పూజ బోలా శంకరుడు తనను మూఢభక్తితో ఆరాధించి తన కళ్లను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డ భక్తుడు తిన్నడు అనే కన్నప్పకు అవకాశం కల్పించి భక్తుల పట్ల తన గుర్తింపుకు నిదర్శనగా నిలిచారు. మంగళవారం మధ్యాహ్నం ఆలయంలో కన్నప్పకు ఎంతో చక్కగా అలంకరించగా బోయలు మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో మోసుకుని కొండపైకి తీసుకెళ్లారు. కొండపై కన్నప్ప గుడి వద్ద ప్రతిష్ఠించి ప్రధాన అర్చకులు వరదా గురుకులు కలశాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అక్కడి నుండి పూజలు ధ్వజస్తంభం దగ్గరకు చేర్చారు. ఇక్కడ బలిముద్దలు ఏర్పాటు చేశారు. వేద పండితులు అర్ధగిరి స్వామి సారథ్యంలో 4 వేదాలను పఠిస్తుండగా ధ్వజస్తంభంపై దేవస్థానం సమర్పించిన వస్త్రాన్ని అధిరోహింపజేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, ఈవో బాపిరెడ్డి దంపతులు, ఆలయ చైర్మన్ కొట్టే సాయి దంపతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్పీయు సెనెట్ హాల్లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. బడ్జెట్ను ప్రవేశపెట్టిన మేయర్ డాక్టర్ శిరీష 5 సార్లు మేయర్గా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన మేయర్. అలిపిరికి చేరుకున్న బండ్ల గణేష్ సంకల్ప పాదయాత్ర. ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ నాయకులు. అలిపిరి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మెట్ల మార్గంలో తిరుమలకు పయనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరోలు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. బాలాజీ నర్సింగ్ కళాశాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన ప్రజా సంఘాలు. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న కరస్పాండెంట్ ప్రవీణ్ ను అరెస్టు చేయాలని డిమాండ్. పొంగనూరుకు చేరుకున్న కృష్ణా జలాలు. జలహారతి ఇచ్చి సంతోషం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.